శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అరణ్యకాండము 22వ సర్గము. 14,000 మంది రాక్షస యోధులతోనూ దూషణుని తోడను కూడి ఖరుడు యుద్ధమునకు బయలుదేరుట. రాక్షసులందరి సమక్షంలో శూర్పణఖ సూర్యుడైన ఖరుణ్ణి ఈ విధంగా అవమానించగా వెంటనే అతడు ఉగ్రుడై ఆమెతోటి ఇలాగా తీవ్రమైన మాటలతోటి ఇలా మాట్లాడుతున్నాడు. ఓ సోదరి, నీకు జరిగిన ఈ తీరని అవమానం కారణంగా నాలో క్రోధము పెళ్ళుబుకుతూ ఉన్నది. అది పర్వదినములలో సముద్రమునందు వెత్తుగా లేచడి తరంగముల వలె ఆపరానిదై ఉన్నది. రాముడు మానవమాత్రుడు, పైగా అల్పాయుష్కుడు. నా పరాక్రమం ముందు అతడో లెక్క. తాను చేసిన దుష్కార్యముల ఫలితంగా అతడు నేడు ప్రాణములను కోల్పోవుట తథ్యము. నేను రాముణ్ణే కాదు, అతని తమ్ముడైన లక్ష్మణుని కూడా నేడే యమపురికి పంపుతాను. కనుక సోదరి, నీవు భయాన్ని విడిచిపెట్టు, కన్నీరు తుడుచుకో. ఓ రాక్షసి, అల్పాయుష్కుడైన ఆ రాముణ్ణి నా గొండ్రగొడ్డలిచే రణభూమి యందు నేడే హతమారుస్తాను. అతని ఎర్రని వేడి రక్తాన్ని నీవు తనివి తీరా పానం చేయుదువుగాక. ఖరుని నోట వచ్చిన మాటలను విని ఆ దుష్ట రాక్షసి ఎంతో పొంగిపోయింది. తరువాత ఆ మూర్ఖురాలు రాక్షస శ్రేష్ఠుడైన తన సోదరుణ్ణి పొగడ్తలతో ముంచెత్తింది. ఈ విధంగా శూర్పణఖ యొక్క దూషణ భూషణములకు గురి అయిన ఆ ఖరాసురుడు తన సేనాధిపతి అయిన దూషణతోటి ఇలా అంటున్నాడు. ఓ సేనాపతి, మన సైన్యములోని 14,000 మంది యోధులను అనుక్షణము నా కనుసన్నలలో మెలుగుతూ ఉంటారు. ఆ రాక్షస వీరులు మిక్కిలి వడిగలవారును, బలశాలురు, రణరంగమున వెన్ను చూపనివారు. వారు నల్లని మేఘముల వలె ఒప్పుతూ ఉంటారు. రూపమున శత్రు భయంకరులు, పగవారిని నిర్దాక్షిణ్యంగా తునుమాడేవారు. దుష్టావేశములకు లోనై ప్రాణిహింసయనర్చుటలో సిద్ధహస్తులు, బలశాలురలో అగ్రగణ్యులు, పెద్ద పులుల వలె దర్పము గలవారు. పెద్ద పెద్ద ప్రాణులను సైతము గుటుక్కున మృంగివేయగల విశాలములైన నోళ్ళు గలవారు, మిగుల పరాక్రమవంతులు. అట్టి మన రాక్షస యోధులను నానా విధములగు వాహనములపైనను వివిధములగు ఆయుధములతోనూ యుద్ధమునకై సన్నద్ధులను చేయుము. ఓ సౌమ్యుడా, వెంటనే నా రథాన్ని సిద్ధం చెయ్యి. మరియు ధనుసులను, పదునైన బాణములను, చిత్ర విచిత్రములైన ఖడ్గములను, బల్లెములను, ఇంకను వివిధములగు ఇతర ఆయుధములను అందుచేర్చుము. యుద్ధ విద్యలలో ఆరితేరిన నేను దుష్టుడైన ఆ రాముణ్ణి తుదముట్టించుటకై మిగుల బలవంతులు, పులస్త్య వంశమునకు చెందిన వారు అయిన యోధులకు ముందు భాగమున నిలిచి యుద్ధమునకు వెళ్ళదలుచుకున్నాను. ఖరాసురుడు ఈ విధంగా పలికిన తరువాత దూషణుడు, అయ్యా, సూర్యుని వలె ప్రకాశించుచున్న రథమునకు రంగురంగుల గుర్రములను పూంచాను. అది మీ కొరకు సిద్ధముగా ఉన్నది అని చెప్పాడు. ఆ రథము మేరు శిఖరము వలె ఉన్నతమైన ఆకారం కలిగి ఉంది. మేలిమి బంగారంతో అలంకరించబడి ఉంది. దాని చక్రములు బంగారంతో నిర్మించబడినవి. అది ఎంతో విశాలమైంది. దాని నొగలునందు వైఢూర్యములు పొదగబడి ఉన్నాయి. ఆ రథమున చేపలు, పువ్వులు, చెట్లు, కొండలు, సూర్యచంద్రులు, పక్షుల గుంపులు, చుక్కలు మొదలగునవి బంగారంతో చెక్కబడి మంగళకరములై కనువిందు గావిస్తూ ఉన్నాయి. అందు ఖడ్గములు మొదలగు ఆయుధములు భద్రపరచబడినవి. చక్కగా రవళించు గంటలు, మువ్వలు ఆ రథమునకు అమర్చబడ్డాయి. దానికి జాతి గుర్రములు పూంచబడినవి. దానిపై ధ్వజ పతాకములు శోభిల్లుతూ ఉన్నాయి. అట్టి రథమును ఆ ఖరాసురుడు యుద్ధావేశంతో అధిరోహించాడు. అంతటా మిగుల పరాక్రమశాలురైన రాక్షస యోధులు ఖరుడు రథమున ఆసీనుడగుటను గమనించారు. తరువాత వారు ఆ రథమునకును మహాబలశాలి అయిన దూషణునకును చుట్టూ చేరి నిలబడ్డారు. ఖరుని యుద్ధ సన్నద్ధతను గమనించిన రాక్షస యోధులందరూ గొప్ప ధనుర్బాణములను, దృఢమైన కవచములను, నిశితములైన ఆయుధములను, ధ్వజములను ధరించి అక్కడ చేరగా రథమునందు ఆసీనుడై ఉన్న ఆ రాక్షసుడు యుద్ధమునకు బయలుదేరండి అని వారికి ఆజ్ఞలనిచ్చాడు. ఆ రాక్షస సైనికులు ధరించిన కవచములు, ఆయుధములు, ధ్వజ పతాకములు శత్రుభయంకరములై ఉన్నాయి. ఖరుని ఆజ్ఞ అయిన వెంటనే ఆ సైన్యము రణోత్సాహంతో మహానాదములను చేస్తూ జనస్థానము నుండి మిగుల వేగంగా బయలుదేరాయి. శత్రుభయంకరులైన 14,000 మంది రాక్షస యోధులు ఇనుపు గుదియలను, అడ్డకత్తులను, శూలములను, వాడి అయిన గండ్రగొడ్డలను, ఖడ్గములను, చక్రములను చేతబట్టారు.
ఇంకనూ వారు మెరుస్తూ ఉన్న చిన్న చిన్న ఈటెలను బల్లెములను భయమును గొల్పునట్టి ముళ్ళ గదలను గొప్ప గొప్ప ధనస్సులను వివిధములగు గదలను నానా విధములగు ఖడ్గములను ఇనుప పొన్నులు గల రోకళ్లను వజ్రాయుధములను ధరించి ఉన్నారు. వారందరూ కరుని ఆదేశాన్ని పాటిస్తూ జనస్థానం నుండి ముందుకు సాగిపోతూ ఉన్నారు. శత్రువులకు భయాన్ని గొల్పునట్టి పరాక్రమశాలి అయిన రాక్షస వీరులు రణోత్సాహంతో అగ్రభాగమున పరుగులు తీస్తూ ఉండగా చూసి కరుని రథము కూడా వారి వెనుక భాగంలో తిన్నగా సాగిపోతూ ఉంది. అంతటా రథసారథి బంగారు ఆభరణములచే అలంకరింపబడిన ఆ రంగురంగుల రథాశ్వములను యుద్ధయాత్రకై కరుని ఆదేశానుసారము అదిలిస్తూ ఉన్నాడు. శత్రు సంహారకుడైన కరుని యొక్క రథము అట్లు వేగంగా ముందునకు సాగిపోతూ ఉండగా దాని చక్రధ్వనులు దశ దిశలయందు మారుమ్రోగుతున్నాయి. శత్రువును వధించుటకై తహతహపడుచున్న కరునిలో క్రోధము ఇనుమడిస్తూ ఉంది. అతడు మృత్యుదేవత వలె భయంకరుడై ఉన్నాడు. పెనుగాలులతో రాళ్ల వర్షమును కురియుచు గర్జించుచున్న మేఘము వలె కరుడు తీవ్రమైన కంఠస్వరంతో రథసారథిని ప్రేరేపిస్తూ ఉన్నాడు. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు 22వ సర్గము సంపూర్ణం. శుభం.